సో ప్రెసెంట్ మనం బాలాజీ పర్ల్స్ స్టాల్లో ఉన్నామండి. ఇక్కడ కలెక్షన్ గురించి చెప్పాలంటే గోల్డ్, డైమండ్స్ వీటి గురించి కాదండి నేను చెప్పేది. అండ్ కోరల్లో అలాగే మళ్ళీ డిఫరెంట్ బీడ్స్, అలాగే అంతేకాకుండా పర్ల్స్లో అసలు చాలా అంటే చాలా రేర్ కలెక్షన్ ఉంది. సో ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దాం పదండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నరేష్ అండి. నరేష్ గారు, సో ఇక్కడ మొత్తం కూడా నేను అన్ని బీడ్సే చూస్తున్నాను, మొత్తం జ్యువెలరీ అంతా కూడా. సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నట్టుంది మీ దగ్గర. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏం కలెక్షన్? మొత్తం సముద్రంలో దొరికే ముత్యాలు అన్ని మీరే తీసుకొస్తున్నారా? వేరే స్టాల్ ఎక్కడ వదిలేరా? మీ దగ్గర ఎన్ని కలెక్షన్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ పర్ల్స్. అసలు పర్ల్స్ లోనే ఇవంతా కూడా నేచురల్ కలర్ వస్తుంది. ఇవి చూసారనంటే మదర్ ఆఫ్ పర్ల్ అంటారు. మదర్ ఆఫ్ పర్ల్. పర్ల్ ఏదైతే గ్రోత్ అవుతుందో అందులో నుంచి తీసినవి అన్నమాట. ఓకే, ఇది మదర్ ఆఫ్ పర్ల్ అంటండి. డిజైన్ చూసారా డిఫరెంట్గా ఉందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇది మీరు చెప్తే కనుక కలెక్షన్ మాకు దండలాగా రెడీ టు మేక్ మేడం. ఓకే, ఆల్రెడీ అక్కడ ఇక్కడే మేక్ చేసేసి మీకు ఎమ్మటే ఇచ్చేస్తాం అన్నమాట. ఇది కూడా మీకు మదర్ ఆఫ్ పర్ల్ అంటారు. ఓకే, సో ఎంత పడుతుందండి ఇది కాస్ట్? అప్రాక్సిమేట్లీ ఒక 12,000 దగ్గర వస్తుందండి. సింగిల్ లైన్. సింగిల్ లైన్ అంటే ఎంత లెంత్ వరకు ఇస్తారు? 18 ఇంచెస్ లెంత్ వస్తుందండి. 18 ఇంచెస్. అండ్ నెక్స్ట్ మదర్ ఆఫ్ లైక్ ఫ్రెష్ వాటర్ పర్ల్ అని ఇవి చూసారు అని అంటే మల్టీ కలర్ వస్తుంది. ఇది కొంచెం యూనిక్ కలర్ గా ఉంటుంది అనమాట, డిఫరెంట్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా రేర్ అనమాట. ఇవంతా కూడా నేచురల్ కలర్స్ వస్తాయి, అన్ని నేచురల్ కలర్స్. ఓకే, సో ఇలాగే వస్తాయి మనకి. ఎస్ మ్యామ్, నేచురల్ కలర్స్. దీంట్లో కలర్ డై అంటూ ఏం లేదనమాట, నేచురల్ కలర్స్. సో పగడాల్లోనే చాలా మంది కూడా ఇప్పుడు ఇష్టపడుతున్నారు. వాళ్ళు వేసుకునే పెండెంట్స్లో కానివ్వండి, గోల్డ్ జ్యువెలరీలో కానివ్వండి, ప్రతి దాంట్లోనూ కోరలు ఉండేలాగా చూసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ కోరల్ ఏం డిజైన్స్ ఉన్నాయండి? కోరల్లో చూసారనంటే ఇదంతా రా కోరల్ అనమాట. ఏంటిది ఇది? రా కోరల్ అంటే ఇప్పుడు లైవ్ లో మనకి చెట్లో కూరలు కట్ చేసినప్పుడు ఏ పీసెస్ అయితే వస్తాయో ఓన్ గా చెట్లో ఇట్లా వస్తుంది, అలా వస్తుంది అనమాట. ఓకే, అందులో నుంచి కొంచెం పెద్ద పెద్ద చెట్ల నుంచి ఇలాగ కూడా కట్ చేసి తీస్తారు. మరి ఇంత చిన్నగా వచ్చినాయి, అంత పెద్దగా ఎట్లా చేస్తున్నారు? అది యాక్చువల్లీ చిన్న సైడ్ వచ్చేసి చిన్న లీఫ్ లాంటివి కానివ్వండి, చిన్న వాటి నుంచి కట్ చేసిన పీసెస్. ఓకే, సో రియల్ అండి ఇది. ఒరిజినల్ కూరలు. సో ఎలా వచ్చిందో చెట్టు నుంచి అలాగే యాజ్ ఇట్ ఈజ్ చిన్న హోల్ లాగా చేసేసి మీరు దండ చేసేసారు అనమాట. సో ఇది కూడా మనకి ఎంతవరకు మీకు అప్రాక్సిమేట్లీ ఒక లైన్ వచ్చేసరికి 7,000 to 8,000 రూపీస్ మధ్య. 7,000 to 8,000. సో రియల్ కాబట్టి కొంచెం కాస్టే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇవి చూసారు అంటే కార్వింగ్ అనమాట. కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. కార్వింగ్. ఎస్ మ్యామ్. సో ఈ డిజైన్ అంతా కోరల్ మీద మనకి పైన వచ్చేసరికి కార్వింగ్ వస్తుంది అనమాట, స్టోన్ మీద. ఓకే ఓకే, ఆ డిజైన్ కనపడుతుందా మేడం మీకు? చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. సో ఇదంతా కార్వింగ్ డిజైన్, కోరల్ లోనే కార్వింగ్ అన్నమాట. ఇంకొకటి అది కూడా మనకి ఇటాలియన్ కోరల్ అంటారు అన్నమాట. ఇటాలియన్ కోరల్. yes ma'am. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్. దీంట్లోనే మనకి రెడీ ఎంత పడుతుందండి ఇది? గ్రామ్ వైస్ వస్తుంది మ్యామ్. గ్రామ్ వైస్ ఇది గ్రామ్ వచ్చేసరికి 350. సో లైన్ ప్రకారం గ్రామ్ వైస్ ఇది కాస్ట్. ఓకే, ఇది వచ్చేసి ఇందాక మనం చూసాం కదండి. దెన్ ఈ పర్ల్ ఆల్సో సీ వాటర్ పర్ల్ వస్తుంది. అండ్ పర్ల్స్ కూడా తీసుకున్నారు మీరు మిడిల్లో. సో ఈ విధంగా వాళ్ళు మేకింగ్ చేసి ఇస్తారనమాట. మనకి ఇమీడియట్గా మనం సెలెక్ట్ చేసుకోగానే ఏ బీడ్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇమీడియట్గా మనకి ఇలా చైన్ లాగా రెడీ చేసి ఇస్తారు. ఓకే, ఇది కోరల్ అండ్ మదర్ ఆఫ్ పర్ల్ అండి. ఓకే, ఇందాక మదర్ ఆఫ్ పర్ల్స్ మనం డిజైన్స్ చూసాం కదా. సో ఈ విధంగా మనకి కోరల్, మదర్ ఆఫ్ పర్ల్ రెండు ఈ విధంగా. మనకి ఇందాక లైన్స్ అట్లా మేము చూసినప్పుడు మాకు అంతగా అనిపించలేదు. ఇట్లా దండలాగా మీరు చైన్ లాగా రెడీ చేసిన తర్వాత కానీ దీని అందం అనేది బయటపడలేదు. ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే ఒక్కసారి ఇది చూసారనంటే ఇవంతా కూడా మీకు కేసీ పర్ల్ అంటారనమాట. సీ వాటర్. ఎస్ మ్యామ్, ఇదంతా కూడా మీకు సీ వాటర్ పర్ల్ అనమాట. ఇప్పుడు మీరు అక్కడ చూసిన ఇంతకు ముందు ఫ్రెష్ వాటర్, ఇదంతా సీ వాటర్ వస్తుంది. కేసీ పర్ల్ అంటారు. చాలా రేర్ అనమాట, యూనిక్ కలెక్షన్. ఈ కలర్ కూడా మీకు నేచురల్ కలర్ వస్తుంది. చాలా బాగుందండి ఇది. రేర్ అన్నమాట. షెల్ లో మనకి పర్ల్ ఏ విధంగా దొరికిందో వీళ్ళకి సేమ్ యాస్టీస్ అలాగే ఉంచేసారండి. దీన్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదు ఈ పర్ల్ని. సో అందుకని న్యాచురల్గా ఇది న్యాచురల్ అండ్ ఈజీగా మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేం చూపిస్తున్నారు కలెక్షన్? ఇవన్నీ మొత్తం బీట్స్. ఏం బీట్స్ అండి ఇవన్నీ? ఎమరాల్డ్స్ మ్యామ్. ఎమరాల్డ్స్. ఇవన్నీ కూడా పచ్చలు అంటాం కదా, మరగద పచ్చ అని అంటారు. సో ఇందులోనే డిఫరెంట్ కలర్స్, షేప్స్. లైక్ ఓకే, ఇది చూసారనంటే పంకిన్ షేప్ వస్తుంది. ఇదంతా పంకిన్ వస్తుంది.
సో మొత్తం కూడా పంకిన్. ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్. ఇప్పుడు మొత్తం కూడా అందరు వీటిపైన ఇప్పుడు కలర్ వైజ్ డిఫరెంట్ కలర్స్ అనేది లైట్ కలర్ కానివ్వండి, డార్క్ కలర్ కానివ్వండి. యాక్చువల్లీ ఇదంతా ఏంటంటే మేడం మైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మైండ్స్. వీటిల్లోనే మనకి సిలోన్ మైన్స్ ఉన్నాయి, బ్యాంకాక్ మైన్స్ ఉన్నాయి, దెన్ ఆఫ్రికన్ మైన్స్లో చూసుకున్నారు అని అంటే జాంబియన్ మైన్స్ వస్తాయి అనమాట. జాంబియన్ మైన్స్లో చూసుకున్నారంటే మంచి లస్టర్, మంచి కలర్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూసింది కూడా జాంబియన్ మైన్స్లోకి వస్తుంది అనమాట. సో వీటిల్లోనే మనకి ఇక్కడ కలర్స్ పర్ల్స్లో లైట్ పింక్. ఇది చూడండి, వావ్, ఇది ఉన్న వాటిల్లోనే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సూపర్. మొత్తం ఎమరాల్డ్ వచ్చేసరికి పంకిన్ షేప్ వస్తుంది అనమాట, కర్బూజా షేప్ అంటాం కదా. నైస్, చాలా బాగుందండి. మైన్స్ కూడా మనకి చాలా ఆఫ్రికన్ వెయిట్ కూడా ఉంది, బాగా వెయిట్ ఉంది.